తమ జీతం డబ్బులను తీసుకోవడంతో పాటు సొంత పనులకు కార్మికులను వాడుకుంటున్న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. సఫాయి కార్మికుల వేతనాల్లో నుండి ప్రతి నెల 1500 నుంచి 2000 రూపాయలు కార్యదర్శి తీసుకుంటున్నారని, అదేవిధంగా పంచాయతీ కార్మికులను తన సొంత వ్యవసాయ భూమి పనులకు వినియోగించుకుంటున్నారని కార్మికులు గ్రామస్తులు ఆరోపించారు. నాగరాజుపల్లి గ్రామ పంచాయతీలో అది మన గ్రామ సెక్రటరీ గారు నిధులు దుర్వినియోగంపై ఆయనను మందలించడం జరిగింది. అలాగే సఫాయి వాళ్ళ జీతాల నుంచి కూడా డబ్బులు క్యాష్ రూపంగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుండని చెప్పి వాళ్ళు కూడా ఆరోపించారు. వాటర్ ట్యాంకులు కానీ కాలువలు కానీ మోరీలు కానీ ఏమీ తీయడం లేదు. 6 నెలలు అవుతుంది వాటర్ ట్యాంకు నీటిని కడక. గ్రామస్తులు అందరూ జ్వరాలతోటి ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ ఉండగా ప్రతి గవర్నమెంట్ అందరూ అధికారులు మంచి పని చేయాలని చెప్తే వీళ్ళు సెక్రటరీ గారు టైం టు టైం రాక జర ఇబ్బంది పెడుతున్నారు. గ్రామస్తులను కూడా ఏ సమస్య పైన కూడా అడిగితే కూడా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా సమాధానం చెప్తుండ్రు. వీటిపైన సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎన్నికి 6 సంవత్సరాలు అవుతుంది. సెక్రటరీ అనేది బాయిలక్కడికి పని తీసుకోవడం జరుగుతుంది. విలేజ్లో ఏ పని చేసినా ఇంకో పని చెప్పడం జరుగుతుంది. కానీ నా కాలు ఏమైనా ఉంటే అవి అట్లా 1500 2000 కట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా? 2-3 నెలల నుంచి చేస్తుండే. మొత్తం జీతం ఎంత అనేది? 9500. అలా ఎన్ని కట్ అయినాయి? 2000 కట్ చేసుకోవడం. ఏమన్నా అడిగినా కూడా ఎదిరింపులు మాకే పడకూడదు చెప్తుండ్రు. పుణ్యం కట్టి అడిగితే కర్ణాకరు కట్టి అడిగితే సారేటు అట్లా చెప్పుకుంటే మాకే పంచాయతీ చెప్పడం జరుగుతుంది. అక్కడ 25 రోజులు 23 రోజులు అట్లా మరి 15 మాకు ఇస్తలేదు.